మానవుడే మాత్రం వాటిలోకి మునిగొచ్చేస్తాను అంటే వాటిలో మునగాల్సిన పద్ధతులు ఉన్నాయి. మునిగేటప్పుడు ముందుగా దానికి నమస్కారం చేసుకోవడం, అందుకు షూస్తోనే కొందరు వెళ్ళిపోతుంటారు, అక్కడే బ్రష్లు చేస్తారు, ఆ బట్టలు అక్కడే పిండుతారు. గంగలో బట్ట పిండొచ్చా అండి? నదిలో అభ్యంగ స్నానం కూడదు. ఇక్కడున్న అందరూ గుర్తుపెట్టుకోండి, మహాపాపం. షాంపూలు, ఒంటికి నూనె రాసుకు స్నానం చేయడాలు, లేదా కుంకుడికాయ పోసుకుంటారండి, అది మహాపాపమే. సబ్బు రాసుకోకూడదు, 3 మార్లు మునక్క, అంతకు తప్ప మరేమీ లేదు తెలుసుకోండి. ఈతలాడకూడదు, ఈత కొట్టకూడదు నదిలో. అందుకే గంగమ్మ తల్లి జగన్మాత అనేటటువంటి భక్తిభావంతో నువ్వు సంకల్పం చెప్పుకుని మునగాలి ఇక్కడ, అప్పుడే ఫలితం. ఇది తెలుసుకోవాలి. పైగా పడుకుల నుంచి తిన్నగా ఎలాగో స్నానం చేస్తాను కదా అక్కడికి వెళ్ళిపోతానంటే తప్పు. శుభ్ర స్నానం వేరు, తీర్థ స్నానం వేరు. మీరు ఇంట్లో కాస్త నీళ్లు పోసుకుని మరొక శుద్ధ వస్త్రం కట్టుకుని స్నానం చేయాలి. ఇవన్నీ తెలుసుకుంటే మన స్నానాదుల వల్ల నదులు పాడయ్యాయి అంటే వాటి వల్ల పాడు కాలేదు, పద్ధతి లేకుండా చేయడం వల్లే పాడయ్యాయి అని మనం తెలుసుకోవచ్చు. అప్పుడు స్వచ్ఛ గంగని మనం సాధించగలం.